ఎప్పటికప్పుడు వార్తల కోసం దండోరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ను క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్కారం, దండోరా న్యూస్ ఛానల్ కి స్వాగతం. దండోరా న్యూస్ సూర్యాపేట. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సర్వర్ సమస్యను సిబ్బంది కొరతను పరిష్కరించాలి. రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్. సూర్యాపేట రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో గత 3 రోజులుగా నెలకొన్న సర్వర్ ప్రాబ్లం సమస్యను ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి వెంటనే పరిష్కరించాలని రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ కోరారు. సోమవారం జిల్లా కేంద్రంలోని రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, నిత్యం రిజిస్ట్రేషన్, ప్రభుత్వ కార్యాలయాల్లో సర్వర్ ప్రాబ్లం ఉండటం వల్ల ప్రజలకు రిజిస్ట్రేషన్లతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు జరగడం లేదన్నారు. గత 3 రోజులుగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సర్వర్ ప్రాబ్లం ఉండటం వల్ల ప్రజలు వందలాది మంది నిరీక్షించాల్సి వచ్చిందని అన్నారు. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తాగేందుకు మంచినీరు, కూర్చోవడానికి కుర్చీలు లేకపోవడంతో పాటు వర్షాకాలంలో వర్షంలోనే తడవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి నూతన రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని మంజూరు చేసి నిర్మించడంతో పాటు మౌలిక వసతులు కల్పించాలని కోరారు. తెలంగాణ వ్యాప్తంగా గత 3 రోజులుగా సర్వర్ ప్రాబ్లం చేత రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో వేలాది మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూరే రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనే సర్వర్ ప్రాబ్లం ఉండటం అధికారుల నిర్లక్ష్యానికి కారణమన్నారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి సర్వర్ ప్రాబ్లం రాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే సిబ్బందిని పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గత కొన్ని రోజుల క్రితం సబ్ రిజిస్ట్రార్ గారు లేడు. మరి గత 3 రోజుల క్రితం కూడా సర్వరు సరిగా పనిచేయక 24 గంటలు సర్వరు సరిగా పనిచేయక రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి. మళ్ళీ ఉదయం 10 గంటలకు కూడా రిజిస్ట్రేషన్ కార్యాలయం సర్వరు పనిచేయట్లేదు. మారుమూల పల్లె గ్రామాల నుంచి వచ్చినటువంటి పిల్ల తల్లులు కానివ్వండి, పల్లెల నుంచి వచ్చినటువంటి గ్రామస్తులు కానివ్వండి, బడుగు బలహీన వర్గాల వారు కానివ్వండి, మరి ఆ రిజిస్ట్రేషన్ కావడం వల్ల ఆగిపోవడం వల్ల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఉదయం సుమారు నాది కూడా ఒక రిజిస్ట్రేషన్ ఉండి నేను ఉదయం 10ంటికి వచ్చిన 1:30 అవుతున్నది. నిలబడి అవస్థలు పడుతున్నాం. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 143 రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కూడా ప్రభుత్వం ఎక్కువ ఆదాయం కల్పించేటటువంటి రెవెన్యూ శాఖనే ఎక్కువ ఆదాయం బ్యాంకుల చాలా రూపంలో ప్రజలకు ప్రభుత్వానికి ఎంతో ఆదాయం సమకూర్చున్నట్టు అలాంటి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కూర్చోవడానికి కుర్చీలు కూడా లేవు, మౌలిక వసతులు లేవు, తాగడానికి నీరు కూడా లేవు. మనుషులు ఇక్కడ మీరు వచ్చి చూస్తే నిలబడి ఎంతసేపు గంటల తరబడి నిలబడుతున్నారు. చాకచక్యంగా అధికారులు మరి ప్రభుత్వానికి ఇంత ఆదాయం వచ్చినటువంటి ప్రజల సొమ్ము ఆదాయం వస్తుంటే మరి ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవట్లేదు కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. మరి తక్షణమే రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తక్షణమే సిబ్బంది కొరత లేకుండా సూర్యాపేట జిల్లా కార్యాలయంలో సిబ్బంది కూడా పెంచాలి. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇక్కడ ఆన్లైన్ సమస్య లేకుండా, సర్వర్ సమస్య లేకుండా ప్రజలకు పరిష్కారం కావాలి. మౌలిక వసతులు, తాగడానికి నీరు ఇవన్నీ కూడా సమకూర్చి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఇక్కడ ఈ అద్దె భవనం, ఈ అద్దె భవనంలో కూడా శిథిలావస్థకు చేరుకున్నది. ఈ రిజిస్ట్రేషన్ కార్యాలయం కొత్త భవనాన్ని, నూతన భవనం నిర్మించి ప్రజలకు మంచి సౌకర్యాలు కల్పించి ఇలాంటి సమస్యలు తలెత్తకుండా, సర్వర్ సమస్యలు తలెత్తకుండా ప్రజలకు మంచి న్యాయం చేకూర్చాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి ఇక్కడికి వచ్చినటువంటి మా మిత్రులకు అందరూ కూడా నాకు ధన్యవాదాలు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో మౌలిక వసతులు మరొకసారి అందరూ ప్రభుత్వం పరిష్కరించాలని మనం కోరుకుంటున్నాం.